ఉమా గారు చేతులు దింపట్ల. ధన్యవాదాలు అధ్యక్ష. గల్లా మాధవి గారు శాసనసభ్యురాలు వేసినటువంటి ప్రశ్నకి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా బాగా చెప్పారు అధ్యక్ష. ఆయన ప్లాస్టిక్ని నిరోధించడంలో ఆయన ఆలోచనలు కానీ ప్రభుత్వ ఆలోచనలు కానీ చక్కగా ఉన్నాయి అధ్యక్ష. దానికేమీ ఎక్కడా మాకు ఎటువంటి డౌట్ లేదు అధ్యక్ష. కానీ ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ని నిరోధించడం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు, అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్, యాక్షన్ ప్లాను. దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష. కానీ ఫ్యాక్టరీల పొల్యూషన్ అధ్యక్ష, ఇక్కడే ఉన్నారు కృష్ణయ్య గారు చైర్మన్ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్కి గురవుతున్నారో తెలియట్లు. కానీ రామ్కీ పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు. ఆయనే చెప్పారు ఆయన నోటెంట చాలా పొల్యూషన్ని డైరెక్ట్గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రియల్ వ్యర్థాలని ఈ ఫార్మాస్యూటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, అలాంటి వాటి మీద చర్య తీసుకోండి అని. దాని మీద చర్య తీసుకోరు అధ్యక్ష. ఏంటంటే మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష. అయితే అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష ఆయన, కాబట్టి మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈయన్ని తెలియదు అధ్యక్ష కృష్ణయ్య గారిని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చిన్న చిన్న వాళ్ళు ఏ పరిశ్రమ కానీ, ఇప్పుడు మాధవి గారు చెప్పారు ఈ వాళ్ళ దాంట్లో 5 అడుగులు ఇలాగ పొల్యూషను ప్లాస్టిక్ వ్యర్థాలని మా నియోజకవర్గంలోకి వస్తే కాలువలన్నీ నిండిపోయినాయి. ఎక్కడా కూడా విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష. ఆయన చెప్పాలి అధ్యక్ష, ఏదన్నా రిప్రజెంటేషన్ ఆయన దగ్గరికి గౌరవ చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకెళ్తే, నేను ఇలాంటి ఎమ్మెల్యేలు చాలా మంది చెప్పారు, నాకు 40 సంవత్సరాల నుంచి చాలా మంది చెప్పారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎమ్మెల్యేలు గెలిస్తేనే చైర్మన్ కూర్చున్నాడు అధ్యక్ష అక్కడ. ఆయన గెలిస్తే ప్రభుత్వం రాలేదు అధ్యక్ష. ఎమ్మెల్యేలు అందరూ ఉంటేనే ఆయన చైర్మన్ సీట్లో కూర్చున్నాడు. కాబట్టి దయచేసి ఆయనకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పెద్ద పెద్ద చేపల్ని పట్టుకోండి, మీరు యాక్షన్ తీసుకోండి. అయోధ్య రామిరెడ్డి రామ్కీ వాళ్ళని ఎందుకు వదిలేశారు, మీరు ఎందుకు వదిలేశారు చెప్పండి. ఈ సభలో ఇక్కడే ఉన్నారు ఆయన. అది చెప్పకుండా చిన్న చిన్న వాటికి 100 కారణాలు చెప్పి ఎక్కడో ఎన్జిటి వాళ్ళు ఒప్పుకోలేదని, లేదా డిప్యూటీ సీఎం గారు ఒప్పుకోలేదని వాళ్ళ పేర్లు ఉపయోగిస్తారండి. ఈ సబ్జెక్ట్ ప్లాస్టిక్ అయినా సభలో లేని వాళ్ళ పేర్ల గురించి మాట్లాడటం కూడా కరెక్ట్. ఈ ప్రశ్నకి దానికి లేదు, దయచేసి కూర్చోండి మంత్రి గారు. ముందు ఇందాక ఆవిడ చెప్పింది, మన గౌరవ మాధవ్ గారు చెప్పిన ఫస్ట్ అది మోర్ రెలవెంట్ క్వశ్చన్ కాబట్టి దీనికంటే ఫస్ట్ లెట్ మీ ఆన్సర్ ఫర్ దట్. ఈ ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ దాదాపు 9 అడుగులు 8 అడుగులు ఉండాల్సింది అది 5 అడుగులకు వచ్చింది అనేది. అలాగే గుంటూరులో ఈ కాలువల్లో పూడికలు కానీ ఇవి ప్రత్యేకించి నేను ఈ ఫస్ట్ గుంటూరుని మోడల్గా తీసుకొని ఈ దసరా తర్వాతే నేను ప్రత్యక్షంగా నేను వెళ్తాను.
ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము గత కొద్ది రోజులుగా డిస్కస్ చేసి, ఎందుకంటే అపాయింట్మెంట్స్ కొంచెం లేట్ అయినాయి అందరి. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ వెరీ లిమిటెడ్ ఉంది మనకి, చాలా మంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం కూడా నియమించాల్సిన సభ్యులను నియమించలేదు, కావాల్సిన సిబ్బందిని నియమించలేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ రియల్. నేను ప్రాక్టికల్గా గౌరవ శాసనసభ్యులు బొండం ఉమామహేశ్వర గారు చెప్పిన దానికంటే వారికంటే ముందే నేను చాలా లోతుగా దీని మీద అధ్యయనం చేశాను అధ్యక్ష. చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే ఎంప్లాయీ షార్టేజ్ చాలా ఉంది. ఎంప్లాయ్మెంట్ చాలామంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక 2/3 లేదు అధ్యక్ష. వాళ్ళు ఉన్న డిమాండ్కి పెరుగుతున్న గ్రోత్కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు ఒక మనుషులు. అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ పని చేయాల్సిన ఎవరు అధ్యక్ష? అర్బన్ బాడీస్ పనిచేయాలి, మున్సిపాలిటీస్ పనిచేయాలి. ఎవ్రీథింగ్ యూ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అలాగే వారిది నేను ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాను. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్ష. కాకపోతే దీని మీద అవగాహన కల్పించాలి, అసలు వెళ్తే కొంత సమాధానం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది, దానికి అదొక మేజర్ సమస్య. అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద, వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష. ఇప్పుడు మీకు ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే ఉదాహరణకి ఫ్లెక్సీస్. ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు, ఫ్లెక్సీస్ మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంకిపోతున్నాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి, ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది, ఇవన్నీ తెలుసు. కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దామంటే ఇట్ హెస్ బికమ్ అన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్. కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి. సో దీనికి ఏం చేయాలి? దీనికి చాలా సహజ క్రమంలో తీసుకురావాలి, ఒక మార్పు పట్టుకురావాలి. చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి, వారికి కొంత తెలియజేయాలి. సడన్గా మెషిన్ పెట్టాల్సిన ప్లాస్టిక్ పెట్టే చోట బయోడిగ్రేడబుల్ మెటీరియల్ పెట్టాలంటే దానికి ఆ పర్టికులర్ ప్రింటింగ్ మెషిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే కలర్స్ అంత సాచురేషన్ ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించాలి దేశం. నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు కెన్ యూ ఇమాజిన్ ద మ్యాగ్నానిమిటీ టు అప్లై ద రియల్ ట్రూ పొల్యూషన్ నార్మ్స్ టు ఎవ్రీ ఇండస్ట్రీ. ప్రపంచం మొత్తం